వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు బెయిల్ పిటిషన్ మరోసారి డిస్మిస్ అయింది. గొర్రెల కాపరి దానయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనలో సాక్ష్యాలు తారుమారు చేశారన్న అభియోగాలతో సీదిరి ఏత్రిగా ఉన్నారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన సోంపేట కోర్టు రిమాండ్ను మరో 14 రోజులు పొడిగించింది. దీంతో ఇప్పటి వరకు 2 సార్లు అప్పలరాజు బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయినట్లుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, మాజీ మంత్రి మరి సీదిరి అప్పలరాజు బెయిల్ పిటిషన్ కోర్టు ఎందుకు తిరస్కరించింది? అండ్ ఇప్పటి వరకు ఆయన బెయిల్ పిటిషన్ ఎన్నిసార్లు తిరస్కరించబడింది? ఏదైతే మాజీ మంత్రి వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఏదైతే తన కుమారుడు రక్షించి ఆరవను రక్షించుకున్నందుకు వేరే సిద్ధార్థ్ అనే యువకుడిని కేసులో తారుమారు చేస్తూ రోడ్డు ప్రమాదం గొర్రెల కాపరి దానయ్య రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు ఆరు చేసిన నేపథ్యంలో అతను తప్పిస్తూ ఇతర వ్యక్తికి సిద్ధార్థ్ అనే యువకుడిని నిందితుడిగా చూపిస్తూ చేసిన ఈ కేసులో ముద్దాయిని తారుమారు చేసిన ఘటనలో ఏదైతే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరు కానుందని 14 రోజులు రిమాండ్ కూడా ఆయనకు విధించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆయన పలుమార్లు ఇప్పటికే 2 సార్లు ఏదైతే కేసు తమకు బెయిల్ కావాలని సోంపేట కోర్టు వద్ద ఒక బెయిల్ పిటిషన్ పెట్టుకోగా అతను అయితే విచారణ పూర్తి కానందున ఏదైతే బెయిల్ అప్పలరాజుకు బెయిల్ మంజూరు చేసినట్లయితే కేసు విచారణలో తారుమారు అయ్యే అవకాశాలు సాక్ష్యాలు మరింతగా క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి ఉన్నందున పోలీసులు కూడా ఈ కోణంలో విచారణ పూర్తి కాదు కనుక ఏదో సీదిరి అప్పలరాజుకి మాత్రం బెయిల్ పిటిషన్ అయితే ఇస్తే మరికొన్ని సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉన్నందున ఈ క్రమంలో పిటిషన్ పై అభ్యంతరాలు అయితే పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో సోంపేట కోర్టు న్యాయస్థానం మరో 14 రోజులు రిమాండ్ విధిస్తూ అప్పలరాజు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది. శ్రావణి, అంటే ఈ బెయిల్ తిరస్కరణ తర్వాత మరి అప్పలరాజు తరపున తదుపరి న్యాయపరమైన చర్యలేంటి? ఇప్పటికి గతంలో కూడా శ్రావణి ఏదైతే పలుమార్లు పోలీసులు కూడా విచారణ గతంలో సోంపేట కోర్టుకు విచారణ కస్టడీలో కూడా ఇవ్వాలని కోరిన నేపథ్యంలో విచారణ కొరకు ఒక్కరోజు కస్టడీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే విచారణలో సుమారు 4 గంటల పాటు విచారణ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విచారించిన సోంపేట పోలీసులు కాశీబుగ్గ పోలీసులు సరైన సమాధానాలు రాలేదని చెప్పేసి ఎందుకు తారుమారు చేయవలసి వచ్చింది, ఈ క్రమంలో కేసులో ప్రధాన కీలకంగా ఉన్న ఆరోపణ ఎందుకు తప్పించడం ప్రయత్నించారు, దీంతో పాటుగా పలు ప్రశ్నలు స్పందించినప్పటికీ ఆయన సరైన సమాధానం రాకపోవడంతో ఈ కేసును ఇంకా విచారణ పూర్తి కానందున ఇప్పటికి కూడా ఆయన బయటకు వచ్చినట్లయితే మరింత తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయి. తనకున్న పలుకుబడితో ఏదైతే దానయ్య కుటుంబం పైన కూడా ఒత్తిడి చేసే అవకాశం ఉంది. అందుకని పూర్తి స్థాయిలో విచారణ జరిగేట్టు మాత్రం అతన్ని బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పోలీసులు